మల్టీ స్టారర్ అనగానే అన్నిసార్లు ట్రిపుల్ ఆర్, వార్ 2 లాంటి ప్రాజెక్టులే ఉండవు. కొన్నిసార్లు యంగ్ హీరోస్ కూడా మల్టీ స్టారర్ మూవీస్ చేస్తుంటారు. కానీ ఆ విషయాన్ని థియేటర్ వరకు వచ్చే వరకు దాచాలి అనుకుంటారు. సంక్రాంతికి వస్తున్న ఒక హీరో అలాంటి మల్టీ స్టారర్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. వచ్చి సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మాత్రమే కాదు, మరో చిత్రంలోనూ ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను ఉర్రూతలూగించబోతున్నారు. వచ్చి సంక్రాంతికి చాలా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా జనవరి 12న చిరంజీవి నటిస్తున్న న్యూ మూవీ మన శంకర వరప్రసాద్ గారు కూడా రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందులో విక్టరీ వెంకటేష్ దాదాపు 20 నిమిషాలు కనిపించబోతున్నాడని, చిరు వెంకీ మధ్య ఎనర్జెటిక్ సాంగ్ కూడా ఉందని డైరెక్టర్ అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి చిరు, వెంకటేష్ మల్టీ స్టారర్ మాత్రమే రిలీజ్ కావటం లేదు. నారీ నారీ నడుమ మురారి హీరో శర్వానంద్ కూడా సైలెంట్ గా మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. తన చిత్రంలో మరో హీరోకు అవకాశం ఇచ్చాడు. కాకపోతే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలి అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఇంతకీ నారీ నారీ నడుమ మురారితో పాటు మరో హీరో ఎవరు అంటే శ్రీ విష్ణు అని తెలుస్తోంది. అందుకు రీజన్ లేకపోలేదు. నారీ నారీ నడుమ మురారి డైరెక్టర్ రామ్ అప్పరాజు గతంలో శ్రీ విష్ణుతో సామజ వరగమన మూవీ తీసే హిట్ కొట్టాడు. ఇప్పుడు శర్వాతో సినిమా చేస్తున్నాడు. అందుకే ఒక కీ రోల్ కోసం శ్రీ విష్ణుని సంప్రదించడం, ఆయన నటించడం చకచకా జరిగిపోయాయి అని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.